ఓం నమో వాసుదేవాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఆంధ్రజ్యోతి సంప్రదాయం కార్యక్రమంలో ధర్మ సందేహాలు అంశానికి స్వాగతం. సత్యనారాయణ వ్రతం గృహంలో చేసుకోవటం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటండి? ఆది మధ్యాంతరవర్తి నారాయణ అన్నారు సత్యనారాయణ స్వామివారిని. సత్యనారాయణ వ్రతం అద్వితీయమైనటువంటి అభివృద్ధి లక్షణాన్ని ప్రసాదిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. కొందరు ప్రతి పూర్ణిమ నాడు కూడాను సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించేటువంటి సాంప్రదాయ లక్షణం కూడా ఉంది. అయితే సహజ సిద్ధంగా గృహప్రవేశం కొత్తగా నిర్మాణమై గృహప్రవేశం చేసుకున్న పిదప ఇంట్లోకి వెళ్ళేటప్పుడు లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, తరువాత సత్యనారాయణ స్వామి యొక్క చిత్రపటాలని తీసుకొని లోపలికి ప్రవేశించి అక్కడ ఈశాన్య మూల శివపార్వతుల చిత్రపటాల నుంచి, మధ్యలో వెంకటేశ్వర స్వామి చిత్రపటా నుంచి తదుపరి ప్రత్యేకంగా ఒక పీట వేసి దానిపైన చక్కటి వస్త్రాన్ని పరిచి మండపారాధన అనేటువంటిది ఆచరిస్తూ సత్యనారాయణ వ్రతకల్పాన్ని ఆచరిస్తారు. ఈ సత్యనారాయణ వ్రతకల్పం చేసిన తదుపరి ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టడం, చేసినటువంటి నైవేద్యాన్ని భాగాలుగా విభజన చేసి ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క భాగం చొప్పున నైవేద్యం సమర్పించి వచ్చినటువంటి బంధువర్గాలందరికీ కూడాను వ్రతానంతరం ప్రసాదాన్ని చక్కగా భక్తిపూర్వకంగా ఇచ్చి వారికి షట్రశోభితమైన భోజనం ఏర్పాటు చేస్తారు గృహప్రవేశానంతరం. ఇక ఏదైనా కోరిన కోరికలు నెరవేరక అష్టకష్టాలు పడుతున్నటువంటి సందర్భంలో మొక్కొని, స్వామి సత్యనారాయణ నీ వ్రతాన్ని ఆచరిస్తాను స్వామి, ఈ యొక్క సమస్య నుంచి బయటపడవేయవలసింది అని కోరుకున్నటువంటి వారు ఆ సమస్య విశ్వలయ నుంచి బయటపడగానే మంచి రోజు చూసి పూర్ణిమ నాడు సత్యనారాయణ వ్రతం ఆచరించటం చాలా శుభకరమైన విషయం. కార్తీక పూర్ణిమ నాడు తప్పనిసరిగా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించేటువంటి సనాతన సంస్కృతి సంప్రదాయం మనది. ఈ విధంగా ఆచరించడం వల్ల ఏం జరుగుతుంది అంటే, స్వామివారి యొక్క లీలామృత తత్వంతో పాటుగా ఒకవేళ మానవుడు అహంకారి అయి వ్రతాన్ని కనుక మర్చిపోయినట్లయితే సంభవించేటువంటి ఉపద్రవాలని కూడా ఆ కథల్లో మనకు కనిపిస్తుంది. ఆ కథల వెనకాల దాగిన పరమార్థ లక్షణం కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాల్ని అదుపులో ఉంచుకొని మేము నిమిత్త మాత్రులం, అన్నిటికీ మూలం సర్వాంతర్యామి అనేటువంటి లక్షణాన్ని మానవుడు అలవాటు చేసుకోవాలి అని చెప్పటమే ఈ సత్యనారాయణ వ్రతంలో దాగిన అపురూపమైనటువంటి విధి విధానం. ఒక్కొక్క కథ ఒక్కొక్క జ్ఞానతత్వాన్ని మనకు ప్రసాదిస్తుంది. ఉద్యోగంలో ఉన్నతిని పొంది సత్యనారాయణ స్వామి వారికి కోరిన కోరికలు మరింతగా కోరుకోవటం, వివాహం అయిన తర్వాత సంతానం కలగగానే మా అమ్మాయి పెద్దదై వివాహం అయిన తర్వాత చేస్తాను, మంచి సంబంధం వస్తే అని చెప్పేసి అంటాం. ఇవన్నీ కూడా కోరిన కోరిక నెరవేరినప్పటికీ కూడాను తర్వాత అంటూ భగవంతుని పరీక్ష చేసినటువంటి విధి విధానం ఆ కథల్లో మనకు కనిపిస్తుంది. ఆ పరీక్ష చేసేటువంటి వ్యక్తికి తగినటువంటి పరీక్షను పెడతాడు స్వామివారు.
తదుపరి తెలుసుకొని పశ్చాత్తాప చెంది శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణ అంటూ సాష్టాంగ నమస్కారం చేసి తప్పు క్షమించమని వేడుకునే కథలు ఈ సత్యనారాయణ వ్రతంలో మానవ జీవితంలో మానవుడు ఎప్పుడూ కూడాను దాసుడే భగవంతునికి అని చెప్పడం. ఇలా ఆచరించడం చేత మనకు స్వామివారి యొక్క దివ్యమైన ఆశీస్సులతో పాటుగా అద్వితీయమైనటువంటి అభివృద్ధి కూడా కలుగుతుంది. సత్యనారాయణ స్వామివారి యొక్క దేవాలయాన్ని దర్శించడం, అన్నవరం స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడే వ్రతాన్ని కూడా ఆచరించేటువంటి సాంప్రదాయ లక్షణం కనిపిస్తుంది. అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించినప్పుడు కలిగే అనుభూతి అనిర్వచనీయమైన మానసిక ప్రశాంతతకు నిదర్శనం.